నామమున చేరి వచ్చిన మీకందరికీ ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తాం. మరియు దేవాతి దేవునికి మొట్టమొదటగా కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క వాక్యాన్ని ఒక చిన్న ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. అందరూ వీలైతే తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు ప్రేమించి తండ్రి మరి ఒక దినాన్ని మాకు పొడిగించి మా ఆయుష్ నాయన, మా యొక్క జీవాన్ని ఆయన ఉంచిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నిజంగా ఈ దినాన్ని చూడలేక ఐశ్వర్యవంతులు, ధనవంతులు, అంత చందాల గలవారు నాయన మరణించి మట్టిలో కలిసిపోయినారు. అవును తండ్రి, ఎన్నిక లేని వారమైనప్పటికీ మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కొన్ని నిమిషాలు మీ బైబిల్ గ్రంథములో నుంచి తండ్రి మేము ఆలోచిస్తుండగా నాయన, మీ మాటలు మేము నేర్చుకుంటూ మా జీవితాలు సరిచేసుకుంటూ తండ్రి మీ యొక్క పాదాల చెంత దినదినము సరిచేసుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఆయన మీ యొక్క నడిపింపును, మీ యొక్క ఆత్మ సహాయాన్ని నాకు దయచేయమని, మీరే మాట్లాడమని తండ్రి మీ పాదాల చెంత వినయంగా వేడుకుంటూ మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభువ వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన మా రక్షకుడును మా ప్రభువునైనా యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి వేడుకొని పొందినాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చూసుకుందాం. ఈ యొక్క దినానికి కావాల్సినటువంటి దిన ఆహారము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనము. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు అనే విషయాన్ని ఇక్కడ హెబ్రీయు గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. నిజమే కదా ప్రియులారా, కొంచెం మనము ఆలోచించినట్లయితే కొన్ని విషయాల్లో దేవునికి దగ్గర రావడానికి మనము వెనకదీస్తూ ఉంటాం, లేదా ప్రార్థన చేయడానికి వెనకదీస్తూ ఉంటాం, వాక్యాన్ని చదవడానికి వెనకదీస్తూ ఉంటాం. తర్వాత దేవుని పని ఉందనుకో, అప్పుడు కూడా ముందంజ వేయగరంగా ఉండం. ఎవరు ఉన్నారు, ఏదో చేస్తారులే అనే ఉద్దేశంతో మనం వెనుకడుగు వేస్తూ ఉంటాం. సో వెనక తీయడం అంటే దేవుని పని జరగాల్సిన విషయాలు లేదా అన్ని విషయాల్లో మనము వెనక తీస్తూ ఉంటాం. ఆ విషయాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. వెనక తీయడం అంటే ఇప్పుడు మనము దేవుని మనం అందరం విశ్వాసం కదా, ఒక విశ్వాసి లోకములో దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత బాప్తిసం ద్వారా మనము దేవునికి దగ్గరై పాపి అనేవాడు బాప్తిసం ద్వారా నమ్మి విశ్వాసంతో ఆయన దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, పాపపు జీవితాన్ని అంతా విడిచిపెట్టి దేవుని దగ్గర నూతన జన్మ మనము జీవిస్తాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే కొంత విశ్వాసులుగా నూతన జన్మ జీవిస్తూ మళ్ళా మన పాపపు స్థితిని వెనక చూస్తూనే ఉంటాం. వెనక చేసినటువంటి పాపాలన్నిటినీ మళ్ళా మనం జ్ఞాపకం చేసుకుంటాం, మళ్ళా మనము జరిగిస్తూనే ఉంటాం. అదండి, మనము బాప్తిసం తీసుకుంటాం, ఇది వాక్యం చదువుతూ ఉంటాం, విశ్వాస అనిపించుకుంటూ ఉంటాం, కానీ మళ్ళా పాపము చేస్తూనే ఉంటాం. సో వెనక జీవితాన్ని మళ్ళా మనము జ్ఞాపకం చేసుకుంటూ మనము విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉంటాం. అందుకేమంటున్నా అంటే ఇక్కడ నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును గాని అతడు వెనక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదంట. దేవుని ఆత్మకు సంతోషము ఉండదు అంటున్నాడు. ఎప్పుడు వెనక తీసిన యెడల నీతిగా బ్రతుకుతూ ఉంటాం,
విశ్వాసం మూలంగా బ్రతుకుతూ ఉంటాం కానీ మన సహోదరులు కానీ లేదా మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు బ్రదర్ మీరు ప్రార్థన చేయండి అని మనం చెప్తే లేదు బ్రదర్ మీరు చేయండి మీరు చేయండి అని దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం వెనక్కి వెళ్ళే వరంగా ఉంటున్నాం, వెనక తీసే వరంగా ఉంటున్నాం. దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇచ్చినటువంటి విషయాన్ని మనము వెనక తీస్తూ ఉంటాం. కాబట్టి ఆ విషయాల్లో మనం ఏం చేయాలంటే వెనక తీయకూడదు, నా ఆత్మకు సంతోషం ఉండదు వెనక తీసినలా అంటున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు అదండి మనము అలాగే చూస్తాం. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఆ యొక్క మోసేను ఏర్పరచుకొని ఆ యొక్క ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చినప్పుడు ఆ యొక్క మార్గంలో దేవుని కోసం బ్రతుకు కావాళ్ళు వెనక తీసినారు ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు. అందువల్ల వాళ్ళు ఇద్దరు మాత్రమే అక్కడికి రీచ్ అయినట్లుగా మనం చూస్తాం. అది అంటే చాలా దగ్గర ప్రాంతం అయినప్పటికీ 40 సంవత్సరాలు వాళ్ళని నడిపించిన విధానము ఆ యొక్క అరణ్యంలో వాళ్ళను దేవుడు ఒక పాఠాన్ని నేర్పాలని అయినా కూడా వాళ్ళు ఏం చేసినట్టు తెలుసా, మోసే ఇచ్చినటువంటి అన్ని తెలుసు, మళ్ళా ఆ యొక్క బంగారు ప్రతిమను చేసుకొని లేదా దేవునికి అయిష్టంగా వెనక తీసి దేవునికి వ్యతిరేకంగా బ్రతికి వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతను పొందినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నట్టు దేవుని ఆత్మకు సంతోషం ఉండదనే విషయాన్ని మనము గ్రహించవచ్చు అన్నమాట ఈ యొక్క విషయం ద్వారా. మళ్ళా ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే ఆ యొక్క ఇర్మియా గ్రంథంలో ఒక మాటను రాస్తాడు, చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ కూడా ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనక తీసి ఉన్నావు. విసర్జించడం మనకు కూడా తెలుసు. విసర్జించడం అంటే మనకు తెలుసు చాలా వ్యర్థమైన విషయాల్లో మనము కొన్ని విసర్జిస్తూ ఉంటాం ఉదయకాలంలో. అవన్నీ పనికిరాని. విసర్జించడం అంటే దేవుని పక్కన పెట్టడం, దేవునికి ఉన్నటువంటి స్థానాన్ని ఇవ్వకపోవడం. ఆయనకు దేవుడు ఏం కోరుకుంటా అంటే మనిషిని ఈ లోకంలో కలిగించినటువంటి విధానం ఎందుకో తెలుసా? అసలు మనిషిని భూమి మీద ఎందుకు కలగజేశాడు, ఎందుకు నేను ఈ భూమి మీదకి వచ్చాను, తర్వాత భూమి మీద నాకు ఏమి అవసరం ఉంది, నేను ఎక్కడికి వెళ్ళిపోతానని మనిషి ఆలోచించినప్పుడు దేవుని గురించి, ఆయన పని చేయడం గురించి ఆలోచిస్తాడు. దేవుడు మనిషిని కలగజేసినది ఆయన ఈ లోకంలో మహిమపరచడానికి, ఆయన ఈ లోకంలో మనం జీవించినటువంటి జీవిత విధానంలో దేవుని గురించినటువంటి పని చేయడానికి, ఆయనను మహిమపరచాలా, ఆయన ఉన్నతంగా ఈ లోకంలో చూపించాలా, అవసరమైతే ఆయన కోసం ప్రాణం బద్దలమై ఉన్నాం కదండి. ఆ విషయాన్ని పౌలు మనకు చూపించాడు, యేసుక్రీస్తు ప్రభు కూడా చూపించాడు. ఈ లోకానికి వచ్చి దేవుని కోసం బ్రతికి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుని ఆజ్ఞ పొంది ఈ లోకానికి వచ్చి మరణం పొందినంతగాని బైబిల్లో రాస్తాడు. తన్ను తాను తగ్గించుకొని నిజంగా కదండి ఈ లోకానికి వచ్చి దేవుని పని జరిగించి, అందుకే మనం మనుషులను మాదిరిగా కాదు కానీ దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తును మాదిరిగా పెట్టుకొని ఈ లోకంలో జీవిస్తే ఆయన మనకు ఈ యొక్క జీవితానికి ఉన్నటువంటి పర్పస్ లేదా ఈ జీవితానికి ఉన్నటువంటి ఉద్దేశం, అవసరత ఏందో మనము గుర్తించిన వారం అవుతాం. మనుషుల వైపు చూస్తే వాళ్ళు ఈ రోజు దేవుల్లో ఉండొచ్చు, రేపు తప్పిపోవచ్చు. కాబట్టి అందుకే మనుషుల వైపు కాదు కానీ దేవుని వైపు చూస్తూ, అందుకే మనకు పరుగు పంద్యాన్ని చివరి వరకు, చనిపోయే వరకు మనం కడముట్టించే వరంగా ఉన్నాం. అందుకే నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంటుని అనే విషయాన్ని కూడా మనం రాస్తాడు మన ఆత్మీయ సహోదరులు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, విసర్జించి ఇదే యెహోవాకు నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనక తీసి ఉన్నావు గనక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదికి నశించిపోతామండి, నశిస్తాం మనము. ఆయన చేయగానే మనకు వెనక తీసిన నశింపజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనల్ని చేయనట్లు నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను. ఆయన చేతి చాచినప్పుడు మనము నశించే వరంగా ఉండాలి. కాబట్టి ఇది కూడా మనం వెనక తీయడం అంటే
దేవునికి చేయాల్సిన పనిని గాని లేదా ఆయన దగ్గరకు రావాల్సినటువంటి విషయాల్లో మనం వెనక తీసినప్పుడు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులయ్యే వారంగా ఉన్నామనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు లేదా ఆయనలో మనం జీవిస్తున్నప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు మనము వెనక తీయకూడదు. మనము దేవునిలో నమ్మకముగా, అది నమ్మకము అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయంగా మనం చూస్తాం. కాబట్టి ఆ నమ్మకాన్ని లేదా ఆ విశ్వాసాన్ని దేవుని దగ్గర కాపాడుకోవడం అనేది చాలా ఉత్తమమైనది, చాలా ఆ ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా మనం తెలియజేయచ్చు మన జీవితాల్లో. అప్పుడు కాబట్టి కదండి, మనము విశ్వాసంలో వెనుకకు తిరిగితే చూస్తాం మనం కూడా. లోతు భార్య గాని మనం చూసినప్పుడు చెప్పాడు, మీరు వెనుక తిరగవద్దు, వెనక్కి చూడవద్దు, వెళ్ళాలి, మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు ఏమైంది తెలుసా? ఉప్పు స్తంభమైనట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో వెనక పాత జీవితాన్ని లేదా మన యొక్క గత జీవితాన్ని మనము ఆలోచించకూడదు, లేదా మన యొక్క వెనకటి స్థితి, ఆ పాపపు స్థితి నుంచి మనం దూరంగా వేయి దేవునికి దగ్గరయ్యే విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు తర్వాత మనం ఎంతో మంది వెనక తీసే వరంగా ఉంటున్నారు విశ్వాసులు కూడా. ఈరోజు వాక్యం ఉంది లేదా ఈరోజు మీటింగ్ ఉందంటే ఏం పోయినాంలే, దేవుని సన్నిధిని నెగ్లెక్ట్ చేయడం, దాన్ని వెనక తీయడము అంటారు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను లేదా దేవుడిచ్చినటువంటి కమాండ్స్ ను, ఆజ్ఞలు, తర్వాత కట్టడలు, ఇవన్నిటినీ కూడా మనము వెనక తీస్తూ ఉంటాము. వెనక్కి ఏమైతుందిలే అనే ఒక నెగ్లిజెన్స్ తో ఉన్నప్పుడు మన మీదకి ఏమొస్తుందంటే ఆయన చేతి చాచి వెనక తీసిన విడలా చేయి చాచి మనము నాశన స్థితిలోనికి నా చేయి చాచి మేము నశింపజేయుచున్నాను అనే విషయాన్ని ఈ యొక్క ఇర్మియా గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచిద్దాం, దేవుని దగ్గరకు రావడం విషయంలో మనం వెనక తీయకూడదు అనేది, ఆయన సంతోష పెట్టాలా, ప్రతి దినము ఆయన ప్రేమలో మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనం ఏమైపోతామంటే విశ్వాస ఘాతకులమవుతాం. ఎందుకంటే దేవుని వెనక తీసినలా విసర్జించి, అంటే దేవుని దగ్గరకు రాకపోయి లేదా దేవుని వాక్యాన్ని ప్రతిదినము ఆయనలో మోకరించి ప్రార్థన చేయడం విషయంలో వెనక తీయొచ్చు, లేదా వాక్యాన్ని చదవకపోయడం విషయంలో కనీసం మనకు దేవుడిచ్చినటువంటి యొక్క 24 గంటల సమయంలో ఒక చిన్న 5 నిమిషాలు ప్రార్థన చేసుకోలేం, కొన్ని విషయాలు, కొన్ని దేవుని మాటలు చదవలేం, ఆ రోజు వెనక తీసి వారంగా ఉంటాం. దేవుని ఏమైతుందిలే, మన పాపపు స్థితిని మళ్ళా మనము తెచ్చుకునే వారంగా ఉంటాం. అలా ఉండకూడదనే విషయాన్ని ఇక్కడ మనకు రాస్తూ ఉన్నాడు. అదేవిధంగా కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 57వ వచనం అనుకుంటా. సారీ, కీర్తనల గ్రంథం 78 57. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి, జోకిచ్చు విల్లు పనికి రాకుండా పోవునట్లు వారు తొలగిపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి, జోకిచ్చు విల్లు పనికి రాకుండా పోయినట్లు వారు తొలగిపోయిరి. తమ పితరుల వలె అంటే మన యొక్క పూర్వీకులు ఏం చేస్తూ ఉన్నారో మనము అదే చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అదే, వాళ్ళు ఏం చేసినారో వాళ్ళ పూర్వీకులు వాళ్ళు కూడా అదే చేస్తూ దేవునికి వెనుదిరిగి వారుగా ఉంటున్నారనమాట. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనక వెనుదిరిగిన వారుగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు ఆ యొక్క అరణ్యంలో నాశనమైపోయినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా చూస్తే తమ పితరుల వలె వారు వెనకకు తిరిగి ద్రోహులైపోతున్నారంట మనం కూడా. కాబట్టి జౌకిచ్చు విల్లు పనికి రాయకుండా పోయినట్లు వారు తొలగిపోయిరి. జౌకిచ్చు విల్లు అంటే విల్లును మనము బాగా వెనక్కి లాగినామనుకో, బాణం ఏమవుతుంది, ముందుకు వెళ్ళిపోయి అవతల వ్యక్తి యొక్క హృదయంలో చీల్చుకొని వెళ్ళిపోయేదిగా ఉంటదన్నమాట. సో అలాంటి విల్లు ఏమైతుందంటే విల్లు పనికి రాకుండా పోయిందనుకో, బాణం వేయకపోయిందనుకో, ఆ విల్లు యొక్క ఉపయోగం నువ్వు వెనక్కి లాగినా కానీ ఉపయోగము లేదనమాట. సో అందుకే జౌకిచ్చు విల్లు పనికి రాకుండా పోయినట్లు. సో దానివల్ల ఉపయోగం ఏం లేదు.
ఆ యొక్క బాణము అవతలి వ్యక్తి యొక్క గమ్యాన్ని చేరకపోతే ఆ యొక్క వేశ్య వ్యక్తి ఎంత ప్రయాసం ఎన్నికలైనా కానీ ఉపయోగము లేదు. అందుకే కాబట్టి మనం కూడా జౌకిచ్చు వీళ్ళు పనికి రాకుండా పోయినట్లు వాళ్ళు పోయి మనం తొలగిపోయినామంట. యేసుక్రీస్తు ప్రభు వారిలో తొలగిపోయినాం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రేమలో ప్రతి దినము మనము ఆయన ప్రేమ యందు మనము దగ్గరై ఆయనకు సమీపంగా జీవించాలనేదే ఆయన ఆశ. అందుకే కీర్తనలు రాస్తాడు కదా మనకు ఒకటి అధ్యాయంలో, దివారాత్రంలో దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రాలు దాన్ని ధ్యానించాల వాక్యాన్ని. దివారాత్రాలు కాదు కదా, మనం కనీసము రోజులో ఒక 10 నిమిషాలు కూడా దేవుని వాక్యాన్ని కేటాయించకపోతే మనం దేవుని యొక్క ఉగ్రతను పొందేవారుగా ఉన్నారు. వెనక్కి తీస్తే ఈ రోజు బైబిల్ చదవకపోతే ఏమైతుందిలే, ఈ రోజు ప్రార్థన చేయకపోతే ఏమైతుందిలే, వెనక్కి తీస్తుంటాం మనం. కానీ దేవుడు ఆ వెనక తీసే విషయంలో ఎంతో దేవుడు బాధపడే లేదా మనం శాపం తెచ్చుకునే వారుగా ఉన్నారు. వారు పితరుల వలె వెనుకకు తీసి నువ్వు విసర్జించినారు లేదా లేదా ద్రోహులైరి అనే విషయాన్ని ఇక్కడ రాస్తున్నాడు. మనం ఇంకొక విషయాన్ని మనం చూస్తున్నట్లయితే ఈ విషయాలు చూసి నేను ఇస్తాను. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 62వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూసు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పెను. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. కాబట్టి దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. ఏంటంటే వెనక తట్టు అంటే నాగటి మీద చేయి వేస్తామండి కదా. ఇప్పుడు చూస్తాం కదండి, మనకు కూడా అందరి పొలాలు ఉన్న వ్యక్తులకైతే ఈ విషయం బాగా తెలుస్తుంది. ఒక చేను దున్నుతూ ఉన్నప్పుడు ఎద్దులు ముందర వెళ్ళిపోతూ ఉంటాయి. నాగటి మీద చేయి వేసి చక్కగా ఆ యొక్క చేను దున్నుతూ ఉంటారు. అలా కాకుండా చొట్టలు బీటల తర్వాత పక్కకి వెళ్ళిపోయింది అనుకో, ఏమైపోతుంది? ఆ యొక్క చేను ఆడైపోతుంది లేదా ఆ యొక్క చేను నష్టపోతాము. అదేవిధంగా దేవుడు నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూసేవాడు గురి అనేది తప్పిపోతుంది. అందుకే నేను గురి యుద్ధకే పరిగెత్తుతున్నానని ఒక భక్తుడు అంటాడు. గురి అనేది మన జీవితంలో ఒక ధ్యేయం అనేది లేదా మనం చేరుకోవాల్సిన విషయం అనేది లేదా గమ్యం అనేది మనకు కలిగి ఉండాలండి. ఎక్కడికి వెళ్ళాలా, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను, ఈ లోకంలో ఎలా జీవించాలా, ఏది ఎప్పుడు చేయాలా అనే ఒక ప్లాన్ తో ఒక గమ్యంతో మనము దేవుని దగ్గర పయనిస్తూ ఉంటే మన యొక్క గమ్యాన్ని చేరుకునే వ్యక్తులుగా ఉంటాం. సో మనము నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తీస్తే ఆయన దేవుని రాజ్యానికి పాత్రుడు కాడనే విషయాన్ని తెలియదు. ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, నా నీతిని నా రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు దేవుని పని విషయంలో ఇప్పుడు మనకు ఒక మీటింగ్ ఉంటది, బ్రదర్ ఈ యొక్క స్టేజ్ అరేంజ్ విషయం మీరు చేయండి అనే మనకు ఇచ్చినప్పుడు దాన్ని చక్కగా మనము ఇంప్లిమెంట్ చేయాలి లేదా దాన్ని చక్కగా కొనసాగించి మనం అప్పచెప్పాలి. దేవుడు కూడా చూడండి ఎంత విధేయత కలిగినాడు. తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించినటువంటి బాధ్యతను వెలితీయకుండా ఈ లోకానికి వచ్చి మరణం పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా తన యొక్క చేసుకొని, అందుకే అంటాడు తండ్రి నిశ్చితమైతే ఎగిరిన అంత చూడండి ఎంత బాధ ఉందో, ఎంత శ్రమ ఉందో దేవుడు. అయినప్పటికీ మనుషులుగా తను ఈ లోకంలో సంపూర్తి, అందుకే సమాప్తమాయన అని చివరి మాటలో మనం చూస్తాం. తన పనిని అంతయు కంప్లీట్ చేసినాడు. ఆయన వెనక్కి తీయలే. దేవుడు నేను వెళ్ళాను అని తండ్రి యొక్క మాటను యేసుక్రీస్తు ప్రభు వారు ఒబ్బే చేసినాడు. నేను వెళ్తాను, వెళ్ళి నా యొక్క ప్రజల కోసం రక్తం కార్చితే నా ప్రాణాన్ని పెడతానని ఈ లోకానికి వచ్చి, ఎందుకండి అంత ఆ పరలోక రాజ్యంలో అంతటువంటి భాగ్యం, మహాభాగ్యం కదండి. అన్ని వదులుకొని ఆయన వెనక తీయకుండా రక్తం కారణంతగా సిలువలో మన కోసం బలైన వ్యక్తిగా ఉన్నాడు. మనం కూడా కొన్ని విషయాల్లో వెనక తీస్తున్నామంట, అని సరి చేసుకుందాం. ఇంకొకరి మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యంలో చూస్తాం, అన్నయ్య సబీరా విషయాల్లో మనం చూస్తే వాళ్ళు కూడా ఆ యొక్క పొలాన్ని అమ్మినారు. అమ్మిన తర్వాత ఒకరు వచ్చారు అన్నయ్య దేవుని దగ్గర, ఇంతకీ అమ్మారంటే అవునా ఇంతకీ అమ్మినప్పుడు వాళ్ళు అక్కడ పడి చనిపోయారు. వెను తీసినారు. ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఒప్పుకున్నటువంటి అమౌంట్ను లేదా ధనాన్ని ఇవ్వకుండా వెనుతీసినారు. కాబట్టి అక్కడ ఏమైంది అనే విషయాన్ని మనం ఆలోచిస్తే వాళ్ళు మరణమును
చూసినారు ఇద్దరు కూడా, అననీయ సఫీరాలు దేవుని దగ్గర ఒప్పందం చేసుకున్నారు. మేము ఇది ఇస్తాము, మాకు కలిగినటువంటి మీకు తెచ్చి మాకు పేదల ఎంత పెడదామని వాళ్ళ అపోస్తలుల దగ్గర చెప్పినప్పుడు వాళ్ళ ఆ యొక్క అమౌంట్ ను లేదా ఆ యొక్క ధనాన్ని వాళ్ళు ఇవ్వలేకపోయారు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా తర్వాత చనిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం కూడా ఆలోచిస్తే దేవుని విషయంలో మనము వెనక తీస్తూ ఉన్నామేమో. ఆయన పని విషయంలో ఏదైనా కానీ దేవుని యొక్క ప్రతిదీ మనము వెనుక తీస్తే నాశనం అయిపోతాం. మనము దేవుని విసర్జించి వెనుక తీస్తే ఆయన చెయ్యి మన హస్తం మన మీదికి చాపడం నశింప చేయడానికి ఆయన చెయ్యి మనకు దగ్గరగా ఉంది. తర్వాత నాగటి మీద చెయ్యి వేసి వెనుక చూస్తే ఆయన రాజ్యానికి మనం పాత్రలు కామనే విషయాన్ని తెలియజేస్తున్నారు. తర్వాత దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారు ఇంకా ఎన్నో విషయాలు మనం ఆలోచిస్తే వెనక తీస్తే మనం నశిస్తాం. కాబట్టి మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితాలు సరి చేసుకొని దేవుని యొక్క సేవకులైతేనేమి, ఆయన పాస్టర్లు అయితే మనకి ఇచ్చినటువంటి పనిని దేవుడు మన ఈ లోకానికి పంపించినటువంటి పర్పస్ లో ముందుకు సాగుతూ విశ్వాసంతో నమ్మకంతో ఆయన దగ్గర జీవిస్తే వెనుతీయకుండా దేవుని రాజ్యానికి మనము పాత్రలైతం తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ముగించుకుంటున్నారు. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.